అంకితం జీవితాలను మార్చగలిగిన అద్భుతమైన శక్తివంతమైన సందేశాలు. దైవజనులు రెవరెండ్ ఎం మోజెస్ కిరణ్ గారు 14 సంవత్సరాల ప్రాయంలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి 18 సంవత్సరాల వయసులో అత్యున్నత సువార్త పిలుపును అందుకొని అనేక మంది యవనస్తులను దేవుని కొరకు సిద్ధపరచుటకు మరియు క్రీస్తు రాజ్య సువార్తను ప్రపంచ దేశములకు కొనిపోటకు సమర్పించుకొనెను. స్వస్థత ప్రార్థనా శిఖరం నర్సిపూడి మరియు మూలస్థానం అగ్రహారంలో సేవ చేస్తూ ఇంకను అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుచున్నారు. దైవజనుల యొక్క ఆత్మభారముతో కూడిన ప్రసంగాలు విని అనేక మంది దేశం నలుమూలల నుండి స్పందింపబడుచు వారి జీవితములను ప్రభు కొరకు సమర్పించుకొనిచున్నారు. అంకితం అనే ఈ కార్యక్రమం ద్వారా మీరును ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నాం. వినండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని తన రెక్కల చాటును కాపాడి ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడని ప్రభునామాన్ని నేను మహింపరుస్తున్నాను. అంకితం యేసు నీకే అనే ఈ ప్రత్యేకమైన టీవీ కార్యక్రమం ద్వారా మీరును మీ కుటుంబములు ఆశీర్వదించబడుతున్నారని ప్రభునామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దినము ఈ కార్యక్రమం ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబమును ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఒక క్షణం కళ్ళు మూసుకుని. అత్యంత కృప కనికరం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదేమో నీ పాదాల యొద్దకు వస్తున్నాం. మాతో ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. నీ మాటలు ఎంతో విలువైనవి, నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి. నీ మాటలు వినిచుండగా అవి మా హృదయాలను తృప్తిపరిచేవి, మా హృదయాలను సేద తీర్చేవి, మా ఇబ్బందుల నుండి, కష్టముల నుండి విడుదల చేసేవి. నీ వాక్కులో శక్తి ఉన్నది ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది, నీ వాక్యమే చీకటిలో ఉన్న బ్రతుకులకు వెలుగునిచ్చేది. అటువంటి శ్రేష్టమైన విలువైన మాటలు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మాకును అనుగ్రహింపచేయమని మరొక్కసారి నీ పాదాల చెంతకొస్తూ నీ మాటలు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, గతించిన వారాలుగా ఈ టీవీ కార్యక్రమం మీ జీవితాలకి దీవెనకరంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. అనేకులు ఫోన్ చేసి తద్వారా ప్రభునామాన్ని మహింపరుస్తూ వారికి ఉన్న కష్టములను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి ప్రార్థించగా వారి జీవితాల్లో గొప్ప జయమును కూడా చూస్తున్నారు. ఈ దినము కూడా ఈ కార్యక్రమం నీ జీవితానికి దీవెనకరంగా దేవుడు మార్చిపోతున్నాడని విశ్వసిస్తున్నాను. బైబిల్ గ్రంథం తెరుద్దాం, వాక్యాన్ని చదువుదాం. ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఎదురు చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వేడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు మధ్య నుండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. యేసు ప్రభులు వారు ఈ లోకంలో ఉండగా 3.5 సంవత్సరములు బలమైన విస్తారమైన పరిచర్య జరిగించగా ఆయనతో పాటు 12 మంది శిష్యులు వెంబడించి ఉన్నారు. దేవుడు వారిని ఒక బలమైన సాధనాలుగా తయారు చేసి ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన చక్కని శిక్షణ వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఆయన పరమును చేరిన అనంతరము, ఆరోహణమైన అనంతరము ఈ శిష్యులు బలమైన సేవను చేసి ఉన్నారు. ఒక్కొక్కరు దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడి ఉన్నారు. మన భారతదేశము వారిలో ఒకరైన తోమా మన భారతదేశం వచ్చి మన సౌత్ ఇండియాలో కేరళ రాష్ట్రము అలాగే తమిళనాడు రాష్ట్రంలో సువార్తను అందించి మన భారతదేశంలోనే మన సౌత్ ఇండియాలోనే హతసాక్షిగా మార్చబడి ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన సమాధి మన తమిళనాడులో చూడగలుగుతాం. ఎందుకు ఈ విషయాలు ఈ యొక్క సమయంలో తీసుకొస్తున్నానంటే, యేసు ప్రభువు వారితో పాటు ఉన్న శిష్యులను ఆయన వలె ఈ సువార్త జరిగించాలని, ఈ రాజ్యవ్యాప్తిలో ఆయన సువార్త, ఆ శుభవార్త అనేకులకి అందింప చేయాలని యేసు ప్రభులు వారు ఇష్టపడిన సంగతిని మనము చూడగలుగుతాం. ఈ దినము వాటిలో ఒక ప్రత్యేకమైన సంఘటన మనము ఆలోచిద్దాం. యేసు ప్రభులు వారు ఎక్కువగా కొండ ప్రాంతాలను, పర్వత ప్రాంతాలను ఎన్నుకునేవారు. ఎందుకంటే పర్వత ప్రాంతాల్లో మాట చాలా స్పష్టముగా వస్తుంది,
లేక మాట్లాడిన మాట ఆ సౌండ్ వేవ్ చాలా చక్కగా వెళ్తుంది. అందువల్ల యేసు ప్రభులు వారు పర్వత ప్రాంతాలను ఎన్నుకునేవారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక కొండ మీద 5 రోజులు వారు అదే కొండ మీద ఉన్నారు. వారికి ఆకలి లేదు, దప్పిక లేదు, దేవుని మాటలు వినుచునే వారు ఉన్నారు అనే సంగతిని మనం చూడగలుగుతాం. అలా అనేక ప్రాంతాలు ఆయన ఎన్నుకున్నారు. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఆయన బోధించుటకు వీలుకరంగా ఎన్నుకున్నారు. మరొకటి సముద్ర ప్రాంతం ఆయన ఎన్నుకునేవారు. కారణం ఏంటంటే సముద్ర తీరమును కూడా ప్రశాంతముగా ఆ మాట అనేక మందికి వినడానికి లేక అనేక ప్రజలు వినడానికి వీలుకరంగా ఉంటుంది కనుక సముద్ర ప్రాంతాన్ని ఆయన ఎన్నుకునేవారు. ఆయన ప్రత్యేకంగా దోణెను లేక ఆ సముద్ర ప్రాంతంలో ఆ సముద్రంలో లేక సరస్సులో ప్రయాణించడానికి దోణెను ఆయన ఎన్నుకునేవారు. ఈరోజు కూడా నేను ఒక 3 దోణెలు మీ వద్దకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏదైనా నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వినుచున్న నీవు ఏ విశ్వాసంతో ఏ నిరీక్షణతో ఈ కార్యక్రమం చూస్తున్నావు నాకు తెలియదు. మొన్న ఒక సహోదరి ఫోన్ చేసేలా అన్నారు, అయ్యా మీ వాక్యం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. కారణం దేవాది దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాట మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది, మా కుటుంబం ఎంతగానో దీవించబడుతుందని. ఏదైనా ఒకవేళ నేను నిమిషం మాత్రుడనే కానీ నా ద్వారా నా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఈ ఎందుకు పనికిరాని వ్యక్తిని ఈ దినము అర్హమైన పాత్రగా చేశాడంటే అది ఆయన కృప మాత్రమే, అది ఆయన దయ మాత్రమే. నేనేమై ఉన్నానో అది ఆయన కృప అని మరొకసారి మనవి చేస్తున్నాను. ఈ దినము ఒక 3 దోణెల కోసం మీ వద్దకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. సముద్ర తీరంలో ఎక్కువ దోణెను ఉపయోగిస్తారు ప్రయాణించడానికి. నిజమే, యేసు ప్రభులు వారు ఉన్న కాలంలో కూడా ఎక్కువగా ఈ దోణెలను ఆయన ఉపయోగించి ఉన్నారు. ఈ దినము ఆ వాటిలోనూ ఒక 3 దోణెలు సమయం బట్టి మీ వద్దకు తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఇక్కడ మార్కు సువార్త 6వ అధ్యాయము 45, 46, 47 వచనాలు మనము చదివి ఉన్నాం. ఇక్కడ చూస్తున్న ఒక ప్రత్యేకమైన ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణె సముద్రపు మధ్య నుండెను, ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. చాలు, యేసు ప్రభులు వారు తన శిష్యులతో అన్నారు, అయ్యా మీరు బెత్సైదా అనే స్థలానికి వెళ్ళండి. ఆయన వారిని వీడ్కొలిపి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి ఉన్నారు. శిష్యులు చక్కగా దోణిలో ఎక్కి ప్రయాణం ప్రారంభించారు. చక్కగా ప్రయాణం వెళుతున్నారు. సముద్రంలో దోణి చక్కగా వెళుతుంది. చక్కని వాతావరణం, చక్కని ఆహ్లాదకరంగా ఉన్నది, అది చాలా ఆనందంగా ఉన్నది. శిష్యులు చక్కగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా అనుకోకుండా సముద్రపు మధ్యకు వారు వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? మార్కు సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చదువుతున్నాం మనం. సాయంకాలం అయినప్పుడు ఆ దోణె సముద్రపు మధ్య నుండెను. ఆ దోణె ఎక్కడుందంట? సముద్రపు మధ్యన ఉన్నది. అప్పుడు వరకు చాలా సంతోషంగా వెళ్ళింది ఆ దోణె. అప్పుడు వరకు చాలా ఆనందంగా వెళ్ళింది. 12 మంది శిష్యులంట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన అద్భుతములు చక్కగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సముద్రపు మధ్యకు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది ఆ దోణికి చూద్దాం. ఒకసారి కిందకు వెళదాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా. చాలు, సముద్రపు మధ్యకు వెళ్ళారు. దే ఆర్ నాట్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆర్ దే ఆర్ నాట్ ఎట్ ద ఎండింగ్ పాయింట్. వారు మొదట్లోనో లేకపోతే చివరిలోనో లేరు. వారు ఉన్నది ఎక్కడ? సముద్రపు మధ్యనున్నారు. ఇప్పుడు వారికి ఏం ఎదురైందంట? గాలి ఎదురైంది. ఇప్పుడు వారికి ఏం ఎదురైంది? తుఫాను ఎదురైంది. ఇప్పుడు వారికి ఏం ఎదురైంది? కష్టం ఎదురైంది. ఇప్పుడు వారికి ఏం ఎదురైంది? సమస్య ఎదురైంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ కార్యక్రమం చూస్తున్న నీవు కూడా నీ జీవిత ప్రయాణములో, మానవ జీవితం కూడా ప్రయాణమే. ఎప్పుడు ఎవరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలో తెలీదు. ఎవరి గడియ ఎప్పుడో తెలీదు. వీఆర్ ఆర్ ద ట్రావెలర్స్ ఇన్ దిస్ వరల్డ్. మనం కూడా ఈ లోకంలో ప్రయాణిస్తున్న యాత్రికులమై ఉన్నాం. నిజమే, వారి ప్రయాణములు కూడా ప్రారంభించే బెత్సైదాకు వారు సముద్రపు మధ్యకు వెళ్ళున్నారంట. ఇప్పుడు వారికి ఏం ఎదురైంది? గాలి ఎదురైంది. ఇప్పుడు వారికి తుఫాను ఎదురైంది. వారి దోణెకు అటు ఇటు ఆ యొక్క అలలు కొట్టుచున్నాయి. ఏం చేయాలి వారు? వాట్ దే కెన్ డూ నౌ? ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ముందుకు వెళ్తే సముద్రపు మధ్యలో వారు ఉన్నారు కనుక మునిగిపోతారని భయం. వెనక్కి వెళదామంటే సముద్రం ముంచేస్తుందేమో అని భయం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ తల్లి, నీ జీవితం కూడా ఒకవేళ అటువంటి రీతిగానే ఉండి ఉండొచ్చేమో. నీ జీవిత ప్రయాణం, నీ కుటుంబ స్థితి ఒకప్పుడు చాలా సంతోషంగా ప్రారంభించావు,
చాలా ఆనందంగా ప్రారంభించావు, నీ జీవితం చాలా బాగుండేది. మరి వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ? ఏమైంది నీ జీవితానికి? అనుకోని సమస్యలు, అనుకోని ఇబ్బందులు, అనుకోని కష్టాలు. ఇదేమో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ తల్లి, ఈరోజు దేవుడు నీతోనే ముచ్చటిస్తున్నాడు, నీతోనే సూటిగా ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏమి చేయాలో తెలియక, బ్రతకాలో తెలియక, చచ్చిపోవాలో తెలియక, బ్రతుకా చావా అంటూ ఎదురు చూస్తున్నావు. ఏమవుతుందా నా బ్రతుకని. ఇదేనము నా యేసయ్య నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నా యేసయ్య నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ టీవీ కార్యక్రమం నువ్వు ఎందుకని ట్యూన్ చేస్తావు నాకు తెలియదు. వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేను నీ జీవితంలో ఒక నూతనమైన కార్యమైన చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతమైన చేయాలని ఆశపడుతున్నాడు. వారు సముద్రపు మధ్యలో ఉన్నారు. దే డోంట్ నో వేర్ హ్యావ్ టు గో, దే డోంట్ నో వాట్ హ్యావ్ టు డూ. ఇదేమో ఈ కార్యక్రమం చూస్తున్న నీవు కూడా నీ జీవితంలో నీ పరిస్థితులను చూసి ఏమి చేయాలో తెలియక, ఏమి చేయాలో అర్థం కాక ఉండి ఉన్నామో. ఇదేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్నే దర్శిస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ తల్లి, కన్నీరు కారుస్తున్నాము. అయ్యో నా పరిస్థితి ఏంటి, ఎటు కానట్టు అయిపోయింది. అటు తల్లిదండ్రులకి చెప్పుకోలేను, చేసుకున్న భర్తకి చెప్పలేను, కానీ నా పిల్లలకి చెప్పలేను. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా? వారు సముద్రం మధ్యలో ఉన్నారు. యేసయ్య అటువైపు ఒడ్డున ఆయన మెట్టపైన ప్రార్థిస్తున్నాడు. యేసయ్య అని పిలవడానికి లేదు, లేకపోతే అద్దరున్న అవతల వారికి చెప్పాలన్నా లేదు. వారు సముద్రపు మధ్యన ఉన్నారు. యు డోంట్ నో వాట్ యు హ్యావ్ టు డూ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామో. నిజము దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వారు సముద్రపు మధ్యన ఉండగా వారు ఆ దోణి మిక్కిలి కష్టపడుతున్నారంటే ముందుకు నడిపించలేకపోతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న నీవు కూడా మిక్కిలి కష్టపడుతున్న స్థితిలో ఉన్నామో. మొదట ఆ దోణి సముద్రపు మధ్యన ఉంది. రెండోది ఆ దోణిను నడిపించడానికి వారు మిక్కిలి కష్టపడుతున్నారు. కారణం గాలి ఎదురైంది, కారణం తుఫాను ఎదురైంది, కారణం అలల తాకిడి పెరిగింది. ఏం చేయగలరు? ఏమి చేయగలరు? ఏమి చేయాలో ఆలోచించినా వాళ్ళ ఆలోచనకు అంతు పట్టట్లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ జీవితం కూడా, నీ కుటుంబం కూడా మిక్కిలి కష్టమైన స్థితిలో ఉన్నదేమో. ఒకవేళ చూస్తున్న కార్యక్రమం చూస్తున్న ప్రియ తల్లి, నీ బిడ్డల వ్యాపారం కూడా చాలా కష్టతరంలో ఉందేమో. ఇదేమో నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ కష్టమైన స్థితిలో నీవు ఉన్నావు నాకు తెలియదు, ఏ కష్ట స్థితిలో ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నావు నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ కార్యక్రమం నువ్వు ఎక్కడ చూస్తున్నావు నాకు తెలియదు, ఏ పరిస్థితిలో చూస్తున్నావు నాకు తెలియదు, కానీ నా యేసయ్య నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వారు మిక్కిలి కష్టపడుతున్న స్థితిలో ఉన్నారు. మార్క్సువార్త 6వ అధ్యాయము 48వ వచనం, వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. ఎవరు చూశారంట? చెప్పాలి. ఎవరు చూశారంట? చెప్పాలి నాతో పాటు. ఎవరు చూశారంట? ఆయన చూసి ఉన్నాడు. ఏదైనా నీ పరిస్థితిని ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నీతో పాటు ఉన్న స్నేహితులు నిన్ను చూడలేదేమో, నీ బంధువులు నిన్ను చూడలేదేమో, నాన్న వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చేమో, కానీ ఆయన చూస్తున్నాడు. ఆయన వారిని చూచి. ఎంత విలువైన మాట అండి, ఎంత శ్రేష్టమైన మాట. హీఈస్ ద లార్డ్ ఆఫ్ సీయింగ్. ఆయన చూచే దేవుడు. బైబిల్ గ్రంథంలో చూస్తాం, ఆది కాండంలో ఒక స్త్రీ అరణ్యంలో పడి నడుచుకుని వెళ్తుంది. తన కుమారుడు దాహంతో ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఇక కాసేపట్లోనూ ఆ యొక్క కుమారుడు యొక్క ప్రాణం పోతుందని నా స్థితిలో ఉంది. అరణ్యం అంతా తిరిగింది, ఎటువైపు చూసినా కనీసం గుక్కడ నీళ్లు దొరకలేదు. ఏడుస్తుందంట ఆ తల్లి. ఆమెనంత దూరాన్ని కూర్చుని, అయ్యో నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఒక మాటను పడుతుంది, హాగరు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? కన్నులు తెరిచి చూడు, నీ ముందు అద్భుతం. ఏంటంట? కన్నులు తెరిచి చూడగానే అంట ఆమె ముందు దేవుడు ఉబుకుచున్న నీటిని ఆయన ప్రారంభింపచేసి ఉన్నాడు. ప్రియ సహోదర, ఆమె అంటుంది ఇలా, ఏమన్నా తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. ఏ దేవుడు? ఆయన చూచుచున్న దేవుడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ తల్లి, నీ జీవితంలో కూడా నిన్ను చూచేవారు ఎవరు లేరు, నీ పరిస్థితిని అర్థం చేసుకునేవారు ఎవరు లేరు. మిక్కిలి కష్టపడుతున్న స్థితిలో నీవు ఉన్నావు. ఇద్దరు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమం ద్వారా. నిన్ను బలపరచడానికేనమ్మా ఈ కార్యక్రమం. ఈరోజు నీతో మాట్లాడడానికే దేవుడు ఇష్టపడి ఉన్నాడు. అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఏ దేవుడు? ఆయన చూచుచున్న దేవుడు. ఆయన చూచే దేవుడు. ఆయన
నీ పరిస్థితిని మార్చే దేవుడు, నీ బ్రతుకులో ప్రశాంతతను అనుగ్రహించే దేవుడు. ఇక రాయబడుతున్న మాట, ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన్ని చూసి తొందరపడుచుండగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి. ఎంత గొప్ప మాట! ఆయన చెప్పిన మాట ఏంటి? ధైర్యము తెచ్చుకొనుడి. ఇదని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. అధైర్యపడక్కర్లే. అయ్యో నా సమస్యలు ఎప్పుడు పోతాయి అన్న దిగులుతో ఉన్నాము, అధైర్యపడకు. ఇదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన ధైర్యపరిచే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు, నీ కన్నీటిని తొడవాలని ఆశపడుతున్నాడు. ప్రియ తల్లి, కన్నీరు కారుస్తున్నావు ఎందుకు? ఇక కన్నీరు కావాల్సిన స్థితి లేదు. నీ పరిస్థితిని ఆయన మార్చాలని ఆశపడుతున్నాడు. నీ బ్రతుకులో ప్రశాంతతను అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. వారిని ధైర్యపరిచి, వారిని పలకరించి, వారిని అద్దరకు చేర్చను. ఏదైనా నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను అద్దరకు చేర్చాలని ఆశపడుతున్నాడు. మొదటితోనే సముద్రపు మధ్యనుంది, మిక్కిలి కష్టపడుతున్న స్థితిలో ఉంది. కానీ నా యేసయ్య ఆ ధోనిని చూచి, ఆ ధోని వద్దకు వచ్చి వారిని పలకరించి ధైర్యపరిచి అద్దరకు చేర్చాడు. ఈరోజు నీవు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నామో, ఆయన నీ వద్దకే రావాలని ఆశపడుతున్నాడు. నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు, నిన్ను ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు, నిన్ను పలకరించాలని ఆశపడుతున్నాడు, నిన్ను అద్దరకు చేర్చాలని ఆశపడుతున్నాడు. 2వ ధోని వద్దకు వెళదాం. ఇదే మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చాలు. ఇక్కడ 2వ ధోని మనం చూస్తున్నాం. ఈ ధోని పరిస్థితి ఎలా ఉందంటే నశించిపోవడానికి, మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎలా ఉంది? మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. చాలాసార్లు అనుకోకుండా కొన్ని పరిస్థితులు మన జీవితాన్ని ముంచి వేసే స్థితి దాకా తీసుకొస్తాయి. అవసరమైతే ఇక ప్రాణాన్ని తీసుకుంటే మంచిది అని అనుకున్న పరిస్థితికి వస్తూ ఉంటాయి. వారు ప్రయాణిస్తున్న ధోని అంట మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అంటున్నారు వారు ఏమనో తెలుసా? అయ్యా, మేము నశించిపోచున్నాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒకవేళ నీ జీవితం కూడా మునిగిపోవడానికి సిద్ధంగా ఉందేమో. దెర్ ఇస్ నో హోప్ ఎట్ ఆల్ ఫర్ యూ. నీకు ఎటువంటి నిరీక్షణ లేదేమో. ఏదైనా నిరీక్షణకు ఆధారమైన నా యేసుని నీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన నిరీక్షణకు ఆధారమైన దేవుడు, నిరీక్షణ లేని వారికి నిరీక్షణనిచ్చే దేవుడు, ఇక బ్రతకాలన్న ఆశ లేని వారికి తిరిగి మరలా ఆయన రక్షణనిచ్చి, విడుదలనిచ్చి నీ ఆశను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు. ఇదేనో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరా, నీ జీవితంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. నీ వ్యాపారంలో నువ్వు మునిగిపోయావు, ఇక తేలే పరిస్థితిలో లేవు. ఏంటి అసలు నా వ్యాపారం, ఇన్ని అప్పులేంటి? ఇదేనో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నశించిపోవడానికి, ఇంకెందుకు నా బ్రతుకును ముగించుకుంటే చాలు అని అనుకునే పరిస్థితిలో ఉన్నామో, ఇదేనో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఉన్నాను, నేను ఉన్నవాడను. ఎంత గొప్ప మాట! ఎవరైనా చెప్పగలరా? నేను తోడున్నవాడను. ఆయన తోడుండే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నీ బ్రతుకుని మార్చే దేవుడు, తిరిగి మరలా నీ బ్రతుకుని ఆయన నిలబెట్టే దేవుడు. చాలాసార్లు స్నేహితులు విడిచిపెట్టేస్తూ ఉంటారు, చాలాసార్లు బంధువులు విడిచిపెడుతూ ఉంటారు, కొన్నిసార్లు స్నేహితులే మోసం చేసి మనల్ని ముంచేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమో ఏ పరిస్థితిలో నువ్వు మోసగించబడ్డావో నాకు తెలియదు, లేక ప్రియ యవనస్తుడా, లేక ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు. ప్రియ యవనస్తురాలా, నమ్మిన నీ స్నేహితుడు నిన్ను ముంచి నాశనం చేసి వెళ్ళిపోయాడేమో. ప్రతి నెల 2వ శనివారం యూత్ రిట్రీట్స్ చేస్తూ ఉంటాం అనేక చోట్లకు వెళ్ళి. ఒకరోజు ఒక యవనస్తురాలు వచ్చి ఒక యూత్ రిట్రీట్లో అంట, చాలా నమ్మానన్నా, నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నానన్నా, ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ అయిందన్నా. లవ్ అవుతే ఇంకా పోన్లే మంచివాడే కదా, ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్ అనుకున్నాను. తనతోనే నా జీవితం అనుకున్నాను, తనతోనే నా సర్వస్వం అనుకున్నాను, తనతోనే నా బ్రతుకు అనుకున్నాను. అందరినీ విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డానన్న, అందరినీ విడిచిపెట్టేశాను.
ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. కరెక్ట్గా 2 వారాలు నాతో పాటు ఉన్నాడన్న. నన్ను గర్భిణీని చేశాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా తల్లికి ముఖం చూపించుకోవాలో తెలియదు, నా తండ్రికి ముఖం చూపించాలో తెలియదు, స్నేహితులకు ముఖం చూపించాలో తెలియదు. ఇంట్లో చూస్తే ఇంట్లో లేచిపోయింది, వెళ్ళిపోయింది అన్నమాట. తనే సర్వస్వం అనుకుని బయటకు వచ్చాను తల్లిదండ్రులు విడిచిపెట్టి. కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్నా. నిండా మునిగిపోయానన్నా, మోసపోయానన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అనుకోని రీతిలో ఈ వీధిలోనే అన్న వచ్చి ఉన్నాను. ఈ పాంప్లెట్ చూసి ఈరోజు యూత్ రిట్రీట్కి వచ్చానన్నా. మీ వాక్యం నన్ను ఎంతగానో ఆదరించింది. నా తల్లి నన్ను క్షమించకపోవచ్చు, నా తండ్రి నన్ను క్షమించకపోవచ్చు, యేసయ్య నన్ను క్షమిస్తాడు, యేసయ్య నాకు తిరిగి భవిష్యత్తునిస్తాడని దినము ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైందన్న, నా కోసం ప్రార్థన చేయండి అని ఆ యవనస్తురాలు చెల్లి అడుగుతుంటే నా హృదయం నిజంగా ఎంతో వేదన చెందింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, లోకము భయంకరంగా ఉన్నది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. నా అన్నవారే మోసం చేసే రోజులు, స్నేహితులే మోసం చేసే రోజులు, కుటుంబస్తులే మోసం చేసే రోజులు, కన్న తండ్రి కూడా మోసం చేసే రోజుల్లో మనం జీవిస్తున్నామంటే ఎంత భయంకరమైన స్థితి. అనేక న్యూసెస్ పేపర్లో మనం చూస్తున్నాం. కన్న తండ్రి కూతుర్ని పాడు చేశాడు, కన్న అన్నయ్య కూతుర్ని తన చెల్లిని పాడు చేశాడు. ఇలా ఎన్నో చూస్తున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితి ఈరోజు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, 2వ దోణి మనం చూస్తున్నాం. ఆ దోణి నశించిపోవటకు సిద్ధంగా ఉన్నది. ఆ దోణి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు నీ స్థితి కూడా అటువంటి రీతిగానే ఉండొచ్చేమో. కానీ నా యేసయ్య తిరిగి నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. తిరిగి నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. తిరిగి నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. తిరిగి నీ కుటుంబంలో నూతనమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీవు విశ్వసించి, ప్రభువా నా బ్రతుకులో నూతనమైన కార్యం చేయండి, నా జీవితంలో నూతనమైన కార్యం చేయండి. ఇఫ్ యు ఆస్క్ ద లార్డ్, నువ్వు అడగగలిగితే ఆయన కార్యం చేయడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. ఒకవేళ మనుషులు ఎవరైనా నిన్ను తోడనాడొచ్చేమో, దూషించొచ్చేమో, నిందించొచ్చేమో, నీ కర్మ, నీ జీవితం అందుకనే ఎలా అనుభవిస్తున్నావు అనొచ్చేమో. కానీ నా యేసయ్య మాత్రం అలా అనేవాడు కాదు. అందరూ రాళ్ళు పట్టుకునంట ఒక ఆమెని తరుముతున్నారంట. ఆమె ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదంట. పరిగెడుతుంది. యేసయ్య ఆయన శిష్యులు నిలబడి ఉండగానంట యేసయ్య పాదాల దగ్గర వచ్చి పడిపోయిందంట. రాళ్ళు పట్టుకుని వస్తున్న వారందరూనంట ఒక్కసారిగా ఆగి ఈమె యేసయ్య దగ్గరికి వచ్చింది, ఇప్పుడు యేసయ్యని తీర్పు తీర్చమని అడుగుదాం. ధర్మశాస్త్రం ప్రకారం పాపంలో పట్టబడిన వారిని రాళ్ల చేత కొట్టి చంపివేయాలని ఉంది కదా. యేసయ్య ఇప్పుడు నువ్వు తీర్పు తీర్చు అన్నారంట. యేసయ్య ఏమని తీర్చాలి? ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆమెను కొట్టి చంపివేయమని చెప్పాలి. కొట్టద్దు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్టు. కొట్టేయండి అంటే ఈయన రక్షకుడు అని చెప్పారు కదా, మరి ఎలాగా ఈయన రక్షించలేకపోయాడు అంటారు. 2 ప్రశ్నలు యేసయ్య ముందు ఉన్నాయి. కానీ యేసయ్య ఎలా అన్నారు? ఒకే ఒక మాట, మీలో ఎవడైనాను పాపము చేయని ఎడల మొదట రాయి వేయమని. ఎవరైనా ఉన్నారా? అందరూ పాపం చేసిన వారే. పుట్టిన మొదలుకొని ఎన్నో పాపాలు చేసిన వారు. నిజంగా ఒకసారి ఆలోచిద్దాం. ఏమే పాపంలో పట్టుబడిందంటే పట్టుబడిన మరొక పురుషుడు కూడా ఉంటాడు కదా, ఆ పురుషుని కూడా చంపేయాలి కదా. పురుషుని చంపరు. ఎవరంటే లోకువా? ఆ ఇబ్బందుల్లో ఉన్నవారే, సమస్యల్లో ఉన్నవారే. చాలాసార్లు యేసయ్య ఎలా అన్నాడు? అమ్మా మరలా ఇంకెన్నడు పాపం చేయకమ్మా, ఈ పాపములన్నీ క్షమించబడ్డాయి. అప్పటి వరకు అందరూ వ్యభిచారి అని పిలిచిన వారు, అందరూ కూడా ఆమెను దూషించిన వారు. కానీ నా యేసయ్య ఎలా అన్నారు? అమ్మా అని పిలిచారు. ఎవరైనా ఉన్నారా? ఈరోజు ప్రేమగా నిన్ను పిలిచేవారు ఎవరైనా ఉన్నారా? ఆప్యాయతగా నిన్ను పిలిచేవారు ఎవరైనా ఉన్నారా? ప్రేమను చూపించేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు అనుకోవచ్చేమో, అయ్యో నాకేమీ పెట్టక్కర్లా, కనీసం ప్రేమతో పిలిస్తే చాలు, ప్రేమను చూపిస్తే చాలు. కన్న తండ్రే దూరం అయిపోయాడు నీకు, కన్న కొడుకే నీకు దూరం అయిపోయాడు. అయ్యో నా కొడుకు నన్ను ప్రేమగా పిలిస్తే చాలు, నా కుమార్తె నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ప్రేమకు నోచుకొని స్థితిలో ఉన్నామో ప్రియ తల్లి, ఈరోజు అందరికంటే శ్రేష్టమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నా యేసయ్య పిలుస్తున్నాడు. అమ్మా అని పిలుస్తున్నాడు. వస్తావా?
ఆయన కౌగిటిలోకి వస్తావా? మునిగిపోవడానికి సిద్ధంగా ఉందేమో నీ జీవితం. అనేక సార్లు చూస్తూ ఉంటాం, పిల్లల్ని పెద్దవారు చేసినాక వారు పట్టించుకోక, వారి యోగక్షేమాలు చూడక, ఇక తల్లి లేక తండ్రి విసిగిపోయి ప్రాణం మీద విసుగు చెంది ఎంతోమంది వారికి వారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న నీవు కూడా నీ హృదయమంతా వేదన విసుగుపడతానమేమో, కానీ ఇదేనా ఆయన పిలుస్తున్నాడు. కళ్ళు మూసుకో, ఒకసారి నీ కోసం ప్రార్థన చేస్తాను. అత్యంత కృప కనికరం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ఈ దినము ఈ యొక్క సందేశాన్ని వింటున్నారో వారి హృదయం ఒకవేళ కలత, వేదన, చింత, మిక్కిలి కష్టపడుతున్న స్థితిలో వారు ఉన్నారేమో, మునిగిపోతున్న స్థితిలో వారు ఉన్నారేమో, ఖాళీ అయిపోయిన స్థితిలో ఉన్నారేమో. తిరిగి అద్దరకు చేర్చండి, ప్రశాంతతను అనుగ్రహించండి. ఆ ఖాళీ అయిన దోణి ఎలా అయితే నింపబడిందో, ఖాళీ అయిన వీరి కుటుంబం, వీరి జీవితం నింపబడడానికి సహాయం చేయమని నీ దాసుడిగా వాడుకుని నీ మాటలు అందించడానికి కృపనిచ్చావు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. సహోదర, సహోదరి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసావు. ఒకవేళ నీ పరిస్థితి కూడా అదే విధంగా ఉందేమో, మిక్కిలి కష్టపడుతూ సమాధానం లేక, ప్రేమ లేక, ఖాళీ అయిపోయిన జీవితంగా, కుటుంబంగా ఉందేమో. యేసయ్య వద్దకు రా. యేసయ్య నీ జీవితంలో అద్దరుకు చేర్చడానికి, ప్రశాంతతనిచ్చి ప్రేమను చూపించడానికి, ఖాళీ అయిపోయిన నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఇదేమో ఈ కార్యక్రమం నీకు దీవెనకరంగా ఉంటే తప్పక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఈ కార్యక్రమం జీవితానికి, మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటే తప్పక సహకరించండి, ఆర్థికంగా సహకరించండి. ఈ కార్యక్రమం కోసం మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సమస్యలతో సతమతమవుతున్నారా? వ్యాధులతో పీడింపబడుచున్నారా? ఆర్థికంగా నలిగిపోయారా? వ్యసనాలకు బానిసలయ్యున్నారా? మీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే రండి, పరిష్కార మార్గమైన యేసునంతకు. మీ విశ్వాసము ద్వారా అద్భుత కార్యములు జరుగుట మీరే స్వయంగా చూస్తారు. ఫెయిత్ ఫెస్టివల్, ఇది విడుదలకు సమయం. స్థలం స్వస్థత ప్రార్థనా శిఖరం, మూలస్థాన అగ్రహారం, NH5 ఎదురుగా, కొత్త బ్రిడ్జి వద్ద. ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. అభిషేక ఆరాధన సిస్టర్ ఎం మాధుర్య ఏంజిల్. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ ఎం మోజెస్ కిరణ్, అంతర్జాతీయ వర్తమానికులు. సమస్యలతో కష్టాలలో ఉన్న వారి కొరకు దైవజనులు ప్రార్థిస్తారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. అందరూ ఆహ్వానితులే.